హలో ఫ్రెండ్స్, మన ఓహో ఛానల్కు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు ముందుగా మీ అందరికీ థ్యాంక్స్. అయితే ఈరోజు నిమ్మకాయ పులిహార చేయు విధానం. ఈరోజు 11 మందికి పులిహార పంచుదామని చెప్పేసి నిమ్మకాయ పులిహారకు ప్రిపేర్ చేయడానికి అన్నీ రెడీ చేశాను. అయితే ముందుగా మనం రైస్ పెట్టేసాను. ఉడకబెట్టి బాగా వేడివేడిగా ఉంచండి. అదేవిధంగా నిమ్మరసము, కరివేపాకు అంటే తాలింపులో కూడా వేసాను. మళ్ళీ పచ్చి కరివేపాకు కూడా కలపడానికి కొత్తిమీర సన్నగా తరిగి పెట్టాను. ఇది తాలింపు. శనగిత్తనాలు, పచ్చనపప్పు, సాయమినపప్పు, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి అంటే ఎండుమిర్చి తీసుకురావాలండి, అందుకని పచ్చిమిర్చి వేశాను. తాలింపులో కొంచెం పసుపు వేసాను, రెడీ చేసి పెట్టాను. అదేవిధంగా పసుపు, ఆయిల్ తాలింపు కలిపినాక పసుపు సరిపోకపోతే తగినంత ఇంకొంచెం చూసి కలుపుదామని. అదేవిధంగా సాల్ట్ చూసి కొంచెం కలపటానికి. ఆయిల్ పొడి పొడిగా రావడానికి మనం ఆయిల్ కలిపి తాలింపు కలుపుతాం కదండి. తర్వాత నిమ్మరసం కలుపుతాం. అదేవిధంగా నిమ్మరసము, సాల్ట్ కొంచెం వేయాలండి, పుల్ల పుల్లగా తగలకుండా కవర్ చేసి సాఫ్ట్గా వస్తుంది. అదేవిధంగా జీలకర్ర 1 స్పూను ఇలా 2 చేతులతో నలిపి వేస్తామన్నమాట. అయితే ఇప్పుడు ఇవన్నీ మనం పులిహార అంతా కలుపుదాము.